స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద రాష్ట్రానికి అదనంగా 5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్రం అమలు చేస్తున్న పథకంతో రాష్ట్రాలకు 50 ఏళ్లు వడ్డీ లేని రుణాలు అందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 4,208 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక విద్యారంగంలో పెట్టుబడులకు ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, విద్యారంగంలో భారీ పెట్టుబడులు, మూలధన వ్యయాలు, మౌలిక వస్తుల విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై నిర్మలా సీతారామన్తో చర్చించారు. రాష్ట్రంలో 30,000 కోట్లను విద్యారంగంపై ఖర్చు చేస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 21,000 కోట్లతో 105 యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం, మరో 9,000 కోట్లతో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీలో, సాంకేతిక విద్యా సంస్థలో డిజిటల్ మౌలిక వస్తుల అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రాజెక్టుల కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 4,049 కోట్లు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి 4,903 కోట్ల నిధులకు ఆమోదం తెలపడంపై కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు. 2 ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలను రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం పరిధి నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో తెలంగాణ సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్రం సహకరించాలని కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కార్యక్రమంలో ఫినాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద రాష్ట్రానికి అదనంగా 5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్రం అమలు చేస్తున్న పథకంతో రాష్ట్రాలకు 50 ఏళ్లు వడ్డీ లేని రుణాలు అందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 4,208 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. విద్యారంగంలో పెట్టుబడులకు ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, విద్యారంగంలో భారీ పెట్టుబడులు, మూలధన వ్యయాలు, మౌలిక వస్తుల విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై నిర్మలా సీతారామన్తో చర్చించారు. రాష్ట్రంలో 30,000 కోట్లను విద్యారంగంపై ఖర్చు చేస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 21,000 కోట్లతో 105 యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం, మరో 9,000 కోట్లతో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీలు, సాంకేతిక విద్యా సంస్థలు డిజిటల్ మౌలిక వస్తుల అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రాజెక్టుల కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 4,049 కోట్లు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి 4,903 కోట్ల నిధులకు ఆమోదం తెలపడంపై కేంద్రానికి థ్యాంక్స్ చెప్పారు. 2 ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలను రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం పరిధి నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో తెలంగాణ సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్రం సహకరించాలని కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కార్యక్రమంలో ఫినాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.